భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు. గొంతు కోసుకొని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. బాధితుడు ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తీవ్ర రక్తస్రావం, అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాడని తెలిపారు. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో ఆలస్యం చేయకుండా వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించి గొంతు భాగంలో ఏర్పడిన పెద్ద గాయానికి అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించారు. నెక్స్ట్ చాలా లోతుగా గాయపడుతుంది. ఈ లోపల ఉన్న రంధ్రం ఏంటంటే అన్నవాహిక లోపల అన్నం పోయే ప్లేస్ అది. సో త్రూ అండ్ త్రూ కంప్లీట్ గా కట్ అయిపోయింది పూర్తిగా. నెక్స్ట్ సో సర్జరీ చేసేటప్పుడు ఆవిడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే దానికి తెలియదు నేను చెప్తున్నాను. సముదాయించే ప్రయత్నం చేస్తున్నాము కానీ ఆయన అపస్మారం చెప్తున్నారు. సర్జరీ చేయడం జరిగిందంట. చేసిన తర్వాత కుట్లేస్తూ లాస్ట్ లో సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ సర్జరీ టీం పాలవంచ టీము సిఎఫ్సి పాలవంచ అయినా కూడా బ్రహ్మాండంగా సర్జరీ చేయడం జరిగింది. 5 నిమిషాల్లో మొత్తం టీం అంతా రెడీ అయిపోయింది. అలా చేయడం జరిగింది. రామచంద్ర కుమార్ దొరగారు సూపరింటెండెంట్ పాలవంచ, ఇక్కడ దొరగారు ఆర్ఎంఓ పాలవంచ రాత్రి 2 hours 9 నుంచి 11 వరకు కష్టపడి సర్జరీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రామప్రసాద్ గారు ఎంత డెడికేషన్తో పనిచేశారంటే ఒక సూపరింటెండెంట్ కూడా సెలైన్ బాటిల్ వస్తూ షిఫ్ట్ చేశారు. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ టీం డెడికేషన్. డాక్టర్ ప్రసాద్ గారు ಮತ್ತು డాక్టర్ ముగ్గురాపు గారు వారు స్వయంగా షిఫ్టింగ్ అయ్యే టైంలో ఇబ్బంది కాకూడదని చెప్పేసి భద్రాచలం వరకు వారు రావడం జరిగింది. ప్రాపర్గా షిఫ్ట్ చేసి ఇక్కడ సెక్యూర్ చేసి మళ్ళీ వారిని వాపసు రావడం జరిగింది. డెడికేషన్ పాలన మరొకసారి అభినందన తెలుపుతున్నాను. నెక్స్ట్ తర్వాత చాలా మంది మన ఐసీయూ టీం అందరూ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు. కేసులను చాలా చూసుకున్నారు. దేవేశ్వరి గారు, కౌండిన్య గారు, నిఖిత గారు, కృష్ణవేణి గారు, నెక్స్ట్ రామకృష్ణ గారు కూడా ఎప్పటికప్పుడు కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. రోజు నాకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మేము కూడా 2వ రోజు వచ్చేసి లోపల ఎలా ఉంది ఏం సంగతి చూడడం జరిగింది. బయట కంటే ఎక్కువ గాయం లోపలైంది. సున్నితమైన ప్రాంతంలో లోపల ఎక్కువ గాయమైంది. అది హీల్ అవడానికి ఎక్కువ టైం పట్టింది. బయట బాగానే ఉంది, ఆటోమేటిక్ కుట్లేసాం సరిపోయింది, కానీ లోపల పక్క ఎక్కువ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఆ మల్లేష్ గారు చాలా ధైర్యం చేసి కూడా వెంటిలేటర్ ఉన్న కేసులు కూడా ట్యూబ్ తీసేశారు. ప్రయత్నం చేశారు. మల్లేష్ గారు చాలా కష్టపడి ఆ ఇన్స్ట్రుమెంట్ వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మేము చెక్ చేసాం, లోపల అంతా బాగానే ఉంటుంది. ఆ దగ్గర అడ్వాన్స్డ్ వీడియో ల్యాబ్ చేసుకోమని చెప్పేసి గొంతులో పెడుతున్నా కానీ లోపల వీడియో కనిపిస్తుంది. ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు.